హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి వాదనలు అయితే జరగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఏదైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నదో అది 50 రూపీస్కే ఇస్తున్నాము తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు 16 టెస్ట్ పీడిఎఫ్స్తో 200 రూపీస్కి ఇస్తున్నాము. గ్రూప్ 1 మెయిన్స్ 12 పీడిఎఫ్స్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు కేవలం 300 రూపీస్కే ఇస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్పే చేసి రిసిప్ట్ వాట్సాప్కి పంపిస్తే మేము దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ పంపిస్తామండి. సో విషయానికి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, నోటిఫికేషన్స్లో ఏదైతే మెన్షన్ చేశారో ఫస్ట్ ఏమంటున్నారంటే నోటిఫికేషన్స్లో ఏదైతే మెన్షన్ చేశారో అదే పాటించాలి. నోటిఫికేషన్స్లో మెన్షన్ చెయ్యంది లేనిది చేస్తే అది తప్పు, అది నోటిఫికేషన్స్కే విరుద్ధము అనేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వాదనలు అయితే జరగడం జరిగింది. అదేవిధంగా మోడరేషన్స్ విధానం గురించి చెప్పడం జరిగింది. అదే దీంట్లోనే మరి సుప్రీంకోర్టు మరి అనుసరిస్తున్నటువంటి భిన్న రకాలమైనటువంటి ఫార్ములాస్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో గతంలో మనకు కొన్ని పోస్టులు కలపడం జరిగిందండి. దాదాపు 60 పోస్టులు కూడా కలిపారు. సో 503 పోస్టులు ఉంటాయి. సో మరి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారన్న దానిపైన కూడా ఇక్కడ వాదనలు జరిగినాయి. అదేవిధంగా నోటిఫికేషన్ సెంటర్స్ గురించి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే సెంటర్స్, హాల్ టికెట్స్, అదేవిధంగా వాల్యుయేషన్స్ ఏ విధంగా చేశారు అన్న దానిపైన ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే వాస్తవానికి కొన్ని సెంటర్స్లో ఎక్కువ మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇక సెలెక్ట్ అవ్వడం జరిగింది. మిగతా సెంటర్స్లో తక్కువ పర్సెంటేజ్లో సెలెక్ట్ కావడం, కొన్ని సెంటర్లో అసలు సెలెక్టెడ్ క్యాండిడేట్సే లేరు. మరి ఎట్లా సెలెక్టెడ్ క్యాండిడేట్స్కు ఒకే సెంటర్లో ఇవ్వడము, మరి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కు ఒకే సెంటర్లో ఇవ్వడం అన్న దానిపైన ఈరోజు వాదనలు జరిగింది. అదేవిధంగా ఇక్కడ కీ సంబంధించినటువంటి విషయం ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి కీ సంబంధించినటువంటి విషయం పైన కూడా ఇక్కడ చర్చలు అయితే జరగడం జరిగింది. సో ఏదేదైనా ఈ రోజుతో దాదాపుగా 4 రోజుల నుంచి ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి వాదనలే వినబోతున్నాయి. మరి కొన్ని కారణాల వలన ఈ వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి టైం లేనంత వలన మరి రేపటికి దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. రేపు కూడా మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి వాదనలే ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ రేపు కనుక వాదనలు కంప్లీట్గా అయిపోయిందనుకోండి, తర్వాత మనకు రిజర్వ్ డేగా పెడతారు. అంటే ఏదైతే మనకు తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు సంబంధించినటువంటి రిజర్వ్ డేట్ పెడతారు. దాని అనుగుణంగా ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే మరి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలి. పాత నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతమే మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామనేసి దాదాపుగా ఎప్పటి నుంచో అంటుంది. మరి ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇటువంటి చిక్కులు అనేది ఉండవు. అదేవిధంగా కొత్త గ్రూప్ 1 దాదాపుగా 200 నుంచి 300 పోస్టులు అండి. కొత్త గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దీనిపైన కసరత్తు జరుగుతుంది. ఏదేదైనా సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించినటువంటి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా 1 by 1 వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. సో గతంలో మనం ఏదైతే అనుకున్నామో దాదాపుగా 270 పోస్టులు ఏదైతే గ్రూప్ 1లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి నేను చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్గా అదే రిపీట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం పైన. సో ఏదైనా సరే చూడాలంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి దానిపైన ప్రభుత్వం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపైన ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.